నిన్న మైత్రివనంలో జరిగినటువంటి ఎన్టీఆర్ గారి యొక్క విగ్రహావిష్కరణతో రేవంత్ రెడ్డి యొక్క నిజ స్వరూపం బయటపడ్డది. తను కాంగ్రెస్ ముఖ్యమంత్రి, లేకుంటే టీడీపీ తొత్త, టీడీపీ ముఖ్యమంత్రి, లేకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి, లేకుంటే ఆంధ్ర రాజకీయ నాయకుడు అర్థం కావట్లేదు. ఎన్టీఆర్ గారు విగ్రహం పెట్టుకుంటూ ఎంత పొగుడుతానని చెప్పేసి ఒకసారి ఆ వీడియోస్ క్లిప్స్ అని చూసాము. ఎంత అని చెప్పేసి అంటే మొత్తం ఎన్టీఆర్ గారు లేకుంటే అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎటువంటి రాజకీయ నాయకులు లేనట్టు. ఆ కడియం శ్రీహరిని తీసుకొచ్చింది కూడా ఎన్టీఆర్ గారే, ఆ తుమ్మల నాగేశ్వరరావు తీసుకొచ్చింది కూడా ఎన్టీఆర్ గారే. సంఘ సంస్కరణలు చేశారు, లేకుండా వాళ్ళు ఏం చేశారని చెప్పేసి వాళ్ళ ఏమరిగింది తెలంగాణకి. కేసీఆర్ యొక్క రాజకీయ జీవితం కూడా టీడీపీ నుంచి మొదలైందని చెప్పేసి దానికోసం చెప్పి పెట్టినావా? కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడు యొక్క శిష్యుడు అని చెప్తావు. నువ్వు చంద్రబాబు నాయుడు యొక్క శిష్యుడు కదా. ఇక వేరే విగ్రహాలు ఏం లేవా? ఎన్టీఆర్ విగ్రహాలు ఎక్కడ చూసినా కూడా ఉన్నాయి. ఎన్టీఆర్ విగ్రహాలు మరి చాలా డిస్టిక్లలో మంచి మంచి మెయిన్ సెంటర్లో చాలా విధాలుగా పెట్టుకున్నారు. ఎప్పుడు సమైక్యాంధ్రం ఉన్నప్పుడు పెట్టినటువంటి విగ్రహాలు ఇంకా ఉన్నాయి. తర్వాత కూడా మీరు పెడతా ఉన్నారు కదా. అంత పెద్ద గ్రాండ్ గా ఇంతకుముందు ఎక్కడ ఎన్టీఆర్ గారి విగ్రహం లేనట్టు, ఎన్టీఆర్ గారు ఫస్ట్ టైం మన తెలంగాణలో ఆవిష్కరణ చేస్తున్నట్టు మైత్రివనంలో అంత పెద్ద ప్రోగ్రామ్ చేసినావు, కండక్ట్ చేసినావు. ఎందుకు? నీకు వేరే తెలంగాణ వాసులు లోపడతలేరా? తెలంగాణ అమరవీరులు లోపడలేరా? ఆ తెలంగాణలో గొప్ప గొప్ప నాయకులు ఎవరు లేరా? సినిమా ఇండస్ట్రీకి స్టార్టింగ్ లో ఒక చిత్ర పరిశ్రమ కూడా హైదరాబాద్ లో డెవలప్మెంట్ కావాలి, తెలంగాణలో కూడా డెవలప్మెంట్ కావాలని చెప్పేసి ప్రభాకర్ రెడ్డి గారు ల్యాండ్ ఇచ్చిర్రు. ఆయన విగ్రహం పెట్టవచ్చు కదా. ఆయన విగ్రహం ఎందుకు పెట్టలే? ఆయన విగ్రహం పెట్టి మీకు మనసు ఒప్పుకోదు. ఎందుకు? ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీ నుంచి వచ్చారు కాబట్టి మీకు ఎన్టీఆర్ గారు అంటే ఇష్టము, టీడీపీ పార్టీ అంటే ఇష్టము, చంద్రబాబు నాయుడు అంటే ఇష్టము. మీరు చంద్రబాబు నాయుడు యొక్క శిష్యుడు కాబట్టి మీరు చంద్రబాబు గారి యొక్క వాళ్ళ యొక్క ఆశయాలను వాళ్ళ యొక్క మాటలు బట్టి మీరు నడుస్తా ఉన్నారు తప్ప తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు లేరు. ఇప్పటికైనా రాజీనామా చేయండి. రాజీనామా చేసి ఆంధ్రలో పోటీ చేసుకోండి. టీడీపీ పార్టీ ఎక్కడుందో అక్కడ మీరు పోటీ చేసుకోండి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క విగ్రహం పెట్టినప్పుడు కూడా తెలంగాణలో ఉన్న వారికి చాలా మందికి ఇష్టం లేదు, తెలంగాణలో ఈ విగ్రహం పెట్టాలని చెప్పేసి చాలా మంది చెప్పారు. పృథ్వీరాజ్ అన్నాలంటే వాళ్ళు ఎంతో మంది వచ్చి ఆ విగ్రహాన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేసిరు. అదే యొక్క స్టేజ్ మీద మీరు ఏమన్నారు తెలుసా? ఎవరైతే బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క విగ్రహాన్ని అడ్డుకోనికి వస్తారో ఈ మూసీ నదిలో కాళ్ళతో తొక్కుతా అని చెప్పేసి నువ్వు ఎందుకు అంత ప్రేమ ఉంటే నువ్వు ఆంధ్రాకి వెళ్ళు. నువ్వు ఆంధ్రాకి వెళ్ళి ఆంధ్రలో పోటీ, ఆంధ్రలోకి వెళ్ళి ఆంధ్ర ముఖ్యమంత్రిగా. తెలంగాణలో ఉండుకుంటూ తెలంగాణ గడ్డమే వండుకుంటూ తెలంగాణ ప్రజలు వేసినటువంటి ఓట్లతో గెలిచి నువ్వు ఆంధ్ర వాళ్ళకంతా సపోర్ట్ చేసినప్పుడు మాకెందుకు ముఖ్యమంత్రి? నీ వల్ల తెలంగాణకు ఒరిగింది ఏంది ఇక్కడ? బాలసుబ్రహ్మణ్యం గారు జయ జయ హే తెలంగాణ యొక్క తెలంగాణ రాష్ట్ర గేయాన్ని పాడమని చెప్పేసి అంటే నేను పాడనని చెప్పేసి అన్నారు. తెలంగాణ కోసం నేను వాడతా అని చెప్పేసి అన్నారు. అటువంటి యొక్క విగ్రహాన్ని పెట్టి నువ్వు ప్రజలకి ఈ రోజు నువ్వు ఏదో ఆయన పెద్ద తెలంగాణ కోసం సేవ చేసినట్టు ఆయన విగ్రహం పెట్టి దాని చుట్టూ రోజు 10 మంది పోలీసులు. ఏది పోలీసు వాళ్ళు దేనికి పనిచేస్తారు? ప్రజలు ఎక్కడన్నా ప్రజల సేవ కోసం కాదా పనిచేసేది? మీరు పెట్టేటువంటి మీ యొక్క రాజకీయం కోసం చెప్పేసి రేపు పొద్దున ఇక్కడ ఓడిపోతే మళ్ళీ ఆంధ్ర పోయి టీడీపీతో కలవనికో, లేకపోతే మళ్ళీ బీజేపీతో కలవనికో, మళ్ళీ వేరే వాళ్ళతో కలవనికని చెప్పేసి ఇక్కడటువంటి తెలంగాణ ఓట్లతో గెలిచి ఇక్కడ తెలంగాణ యొక్క వాళ్ళ యొక్క సొమ్మును వాడుకుంటూ ఈరోజు నువ్వు తెలంగాణ పోలీసులని నువ్వు ఎట్టినటువంటి విగ్రహాలకు నువ్వు కాపలా పెడతావు. నువ్వు వాళ్ళకి జీతాలు ఎవరు ఇస్తున్నారు? ఆంధ్ర వాళ్ళు ఇస్తున్నారా? ఆంధ్ర వాళ్ళు కంటే పనుల నుంచి వస్తున్నారు వాళ్ళకేమన్నా? తెలంగాణ వాళ్ళకి జీతాలు, తెలంగాణ పోలీసు వాళ్ళకి జీతాలు ఎవరు ఇస్తున్నారు? తెలంగాణ ప్రజలు కట్టేటువంటి సొమ్ము నుంచి కాదా? వాళ్ళ యొక్క ట్యాక్స్ నుంచి కట్టట్లేదు జీతం నీ జేబులోకి ఇస్తున్నామన్నా? అలాంటప్పుడు ఇక విగ్రహం చుట్టూ 10 మంది పోలీసులు ఎందుకు తెల్లారులేస్తే? తెలంగాణ ఉద్యమం టైంలో తెలంగాణ ఎక్కడొస్తా అని చెప్పేసి నువ్వు గన్ను పట్టుకొని బయలుదేరినావు. కరీంనగర్లో సింహగర్జ నడుస్తే నువ్వు ఈరోజు సీఎం అయినావు. తెలంగాణ ఉద్యమం ఎక్కడ నీరు గారిపోదా అని చెప్పేసి శ్రీకాంతచారి నడి రోడ్డు మీద మిట్ట మధ్యాహ్నం ఎండాకాలం పెట్రోల్ పోసుకొని కలబెట్టుకున్నాడు. ఆయన విగ్రహం పెట్టవచ్చు కదా. ఆయన విగ్రహం పెట్టరు మీరు. అమరవీరుల విగ్రహాలు పెట్టరు మీరు. మీకు ఎవరైతే మీరు రాజకీయంగా మీకు లబ్ధి కలుగుతుందో వాళ్ళ విగ్రహాలు పెడతా ఉంటారు. ఎవరైతే టీడీపీ నాయకులు ఉంటారో వాళ్ళ విగ్రహాలు పెడతా ఉంటారు. ఎన్టీఆర్ గారు మీ గొప్పలు అయితే అందరు గొప్పలు కావాలని చెప్పి ఆశయం ఉంది. సరే మేబీ ఆంధ్రలో వాళ్ళందరికీ కూడా గొప్పలు కావచ్చు. మీ టీడీపీ పార్టీ నుంచి మీరు వచ్చారు కాబట్టి మీరు టీడీపీ పార్టీ మద్దతు మీరు ఎన్టీఆర్ విగ్రహం పెడుతున్నారు కావచ్చు. సీఎం గొప్ప సీఎం అని చెప్పేసి. తెలంగాణలో సీఎం ఎవరు కాలే? తెలంగాణలో పివి నరసింహారావు గారు సీఎం కాలేదా? మర్రి చెన్నారెడ్డి గారు సీఎం కాలేదా? వాళ్ళ విగ్రహాలు ఎక్కడ ఉన్నాయి? ఎన్ని విగ్రహాలు ఉన్నాయి? ఎన్టీఆర్ విగ్రహాలు ఎన్ని విగ్రహాలు ఉన్నాయి? ఇక సరిపోవట్లే మీకు. గల్లీ పెట్టండి. మనం ఏదైతే మనం ఊర్లలో కూడా ప్రతి ఒక్క గల్లీకి మనం హనుమాన్ విగ్రహాలు ఎలా పెట్టుకుంటామో, దేవుల విగ్రహాలు ఎలా పెట్టుకుంటామో, ఎన్టీఆర్ విగ్రహాలు, రాజీవ్ గాంధీ విగ్రహాలు, వీళ్ళ విగ్రహాలు పెట్టుకోండి. ఎందుకని చెప్పేసి మీకు అంత ప్రేమ ఉంటే మీరు ఆంధ్రాకి వెళ్ళండి. తెలంగాణ కోసం తెలంగాణ గేయాన్ని పాడమని చెప్పంటే కూడా బాలసుబ్రహ్మణ్యం గారు పాడనని చెప్పేసి అన్నారు. ఆయన మీ గొప్పలు అయిపోయారు ఈరోజు. మీరు ఆయన విగ్రహాలు పెట్టి వాళ్ళ విగ్రహాలు సెక్యూరిటీ ఇస్తా ఉన్నారు. మీరు దేనికి కొమ్ము కాస్తా ఉన్నారు? ఎవరి సొమ్ము తింటా ఉన్నారు? ఎవరు కాపలా కాస్తా ఉన్నారు మీరు? తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా మేల్కోవాలి. రేవంత్ రెడ్డి రెడీగా ఉన్నాడు. ఒకవేళ ఇక్కడ మిస్ అయితే నెక్స్ట్ టీడీపీలో చేరుడా, బీజేపీలో చేరుడా, ఏదో ఒక గొడుగు పట్టుకొని రెడీగా ఉండాలని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఆగమైపోయినా మంచిదే. తెలంగాణ ఉన్నటువంటి ఒక ప్రజలు కట్టిన ట్యాక్స్ మొత్తం కూడా ఆగమైపోయినా మంచిదే. నా రాజకీయ భవిష్యత్తు బాగుండాలి, నేను ఫ్యూచర్లో మళ్ళీ వేరే పార్టీకి వెళ్తే కూడా నాకు అక్కడ ఆశ్రయం కలగాలంటే ఒక ఉద్దేశంతోనే తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి అనేక పనులు చేస్తూ ఉన్నాడు కదా. అరే చెన్నారెడ్డి విగ్రహాలు పెట్టండి, పివి నరసింహారావు విగ్రహం పెట్టండి, శ్రీకాంత్ సార్ గారు విగ్రహాలు పెట్టండి.
ప్రభాకర్ రెడ్డి గారు చిత్ర పరిశ్రమ కోసం ఎంత చేశారు, వాళ్ళ విగ్రహాలు పెట్టండి. జయరాజ్ గారి విగ్రహాలు పెట్టండి. వీళ్ళ విగ్రహాలు ఎన్ని విగ్రహాలని తెలంగాణలో, ఎన్టీఆర్ గారి విగ్రహాలు ఎన్ని విగ్రహాలని తెలంగాణలో, దేనికోసం అని చెప్పేసి ఇంకా విగ్రహాలు కావాలి మీకు? మీకు అన్ని, మీకు టీడీపీ మీద కావచ్చు, ఎన్టీఆర్ గారి మీద కావచ్చు, అంత అంత మీకు అభిమానం ఉన్నప్పుడు, అంత భక్తి ఉన్నప్పుడు మీ ఇంట్లో పెట్టుకున్న విగ్రహాలు. అంతేగాని ప్రజల సొమ్ముతోని మైత్రివనంలో ఆడ వేరే పెడితే ఇంకా వేరే విగ్రహాలు పెట్టవచ్చు కదా. ఎంతో మంది ఉన్నారు దేశం కోసం. అవసరమైతే నాకు తాజ్మహల్ హోటల్లో కూడా నేను త్యాగం చేస్తా అని చెప్పేసి తీవ్రవాదులు జొరబడినప్పుడు మనకి టాటా గారు చెప్పడం జరిగింది, రతన్ టాటా గారు. వారి విగ్రహం పెట్టండి, ఒకటి వారి విగ్రహం పెట్టండి. మీరు అమరవీరుల స్తూపం కట్టండి అక్కడ. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అందరూ చూస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి, రేపటి రోజున నిన్ను ఓటు అనేటువంటి ఒక అస్త్రంతో గట్టి కొడతారు. ఇంకోసారి సీఎం కాదు కానీ ఎమ్మెల్యే కూడా గెలువు. నీకు నిజంగా అంత అభిమానం ఉంటే టీడీపీ మీద, నువ్వు ఆంధ్రాకి వెళ్ళి ఆంధ్రలో పోటీ చేసుకో. మొన్న మహానాడు పార్టీ వాళ్ళు అనౌన్స్ చేసారు టీడీపీ నుంచి ఈ రోజు విగ్రహం, ఎన్టీఆర్ గారి విగ్రహం అంత అంత ఘనంగా వేయాల్సిన అవసరం లేని విగ్రహాలు, ఎన్నో విగ్రహాలు ఆవిష్కరణ జరుగుతున్నాగా. ఏ విగ్రహాన్ని కూడా అంత హైప్ ఎవరు మీరు? ఎన్టీఆర్ గారి యొక్క విగ్రహాన్ని మీరే ఫస్ట్ టైం పెడుతున్నట్టు, ఇంతవరకు ఎవరు ఆవిష్కరణ లేనట్టు, తెలంగాణలో ఇంతవరకు ఎన్టీఆర్ గారి విగ్రహాలు లేనట్టు మీరే ఫస్ట్ టైం పెడుతున్నట్టు అంత హైప్ తీసుకొచ్చి మీరు చేస్తా ఉన్నారు. దేనికోసం అని చెప్పేసి ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు దృష్టిలో పడాలి. చంద్రబాబు నాయుడు గారితో ఏంటంటే నేను ఇంకా టీడీపీలోనే ఉన్నా అని చెప్పి గుర్తేయడం కోసం అని చెప్పేసి ఆ మహానాడు ఏదైతే ప్రకటించారో దాని వెంటనే మీరు యొక్క పట్టుబట్టి చేశారు కదా ఈ ప్రోగ్రామ్. మరి బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క విగ్రహం అడ్డని చెప్పేసి అంటే ఎవరైతే అడ్డొస్తారో వాళ్ళను ఈ మూసీ నదిలో కాలుతో తొక్కి పడుకోబెడతా అని చెప్పినావు. అంటే తెలంగాణ వాళ్ళు వేసినట్టు ఓట్లతో నువ్వు గెలిచి ఈ రోజు ఈ పని వద్దు అని చెప్పి తెలంగాణ వాసులు, తెలంగాణ బిడ్డలు వద్దని చెప్పేసి అంటే వాళ్ళను కాలుతో తొక్కి మూసీ నదిలో తొక్కి పెడతావా? దీనికోసం చెప్పి నీకు అధికారం ఇచ్చింది. దిస్ ఇస్ వెరీ క్లియర్ కట్. చెప్పకనే నిన్న రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ గారి యొక్క విగ్రహావిష్కరణ క్లియర్ కట్ చెప్పేసారు. నేను టీడీపీలోనే ఉన్నా, స్టిల్ నేను అవసరమైతే మళ్ళీ టీడీపీ వెళ్ళడానికి రెడీగా ఉన్నా. ఈ యొక్క సూచన ఇవ్వడానికి మాత్రమే ఇంత భారీ ఎత్తున విగ్రహావిష్కరణ చేసింది. దిస్ ఇస్ వెరీ క్లియర్.